ఊసా సాంబశివరావు గారి 6వ వర్ధంతి కార్యక్రమాన్ని సామాజిక అధ్యయన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. విద్యార్థులారా, సామాజిక ఉద్యమకారులారా, మిత్రులారా, వాస్తవానికి తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఎక్కడ అన్యాయం జరిగినా ఆ అన్యాయం కాడ ముందుగా వాడే వ్యక్తి సాంబశివరావు గారు. వారి జీవితమే ఒక ఉద్యమంతో స్టార్ట్ అయిన వ్యక్తి. ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న పోరాటంలో ఆంధ్రప్రదేశ్లో కూడా వెళ్ళి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను కదిలించి తెలంగాణకు మద్దతుగా నిలిచిన వ్యక్తి సాంబశివరావు అనే విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. ఎందుకు ప్రత్యేకత? సాంబశివరావు గారి వర్ధంతిని మనం జరుపుకోవడం ఎందుకు అవసరమా అని అనుకున్నప్పుడు 100% ఈ తెలంగాణ నేలకు తన చేసిన ఉద్యమ స్ఫూర్తిని, ఆయన నింపిన ఉద్యమ స్ఫూర్తిని మనం కొనసాగించడం కోసము మనందరం కూడా వారి వర్ధంతిని జరుపుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఈ దేశంలో 50% ఉండబడ్డ బీసీల కోసం, హక్కుల కోసము నిరంతరం శ్రమించి ఉద్యమ స్ఫూర్తి నింపిన వ్యక్తులలో ఒకటిగా ముందు వరుసలో ఉండబడిన సాంబశివరావు గారు అనే విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలి. ఒక అతి పేద నాయి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి ఉన్నత చదువు చదివి మార్క్సిజం, అంబేద్కరిజాన్ని సమపాలుగా ఈ రాష్ట్రంలో, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో సమపాలుగా విద్యార్థులకు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, ఉద్యమకారులకు బోధన చేసిన ఉద్యమాల ఉపాధ్యాయుడిగా సాంబశివరావు గారు ఈ నేల మీద మనకు అగుపడతారు. ఇవాళ ఆనాడు కారంచేడు సంఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పుడు మదమెక్కిన కమ్మల ఆగ్రహానికి బలైన దళితులు అని కరపత్రం వేస్తే కమ్మలందరూ కూడా భయపడి ఉనికిపోయారు. ఆనాడు ఆ కరపత్రం వేయడానికి ఎవరికి సాధ్యపడలేదు. అది సాంబశివరావు గారికి సాధ్యపడదనే విషయాన్ని మనందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఈ నేల మీద ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, ఎన్నో పోరాటాలు జరిగినాయి. అన్ని పోరాటాలకు తన నాయకత్వం వహించిన వ్యక్తి. ఆ నాయకత్వానికి, ఆ సంఘాలకు, ఆ పార్టీలకు మూల పురుషుడుగా ఉండి, ఒక గైడ్లైన్స్ గా ఉండి దిశ నిర్దేశించిన వ్యక్తులలో మొదటి వ్యక్తి సాంబశివరావు అనే విషయాన్ని మనందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే సామాజిక అధ్యయన వేదిక వారి వర్ధంతి కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఇక్కడ ప్రధానంగా నాకు 38 సంవత్సరాల క్రితము క్రీస్తు శిష్యులు, మార్క్సిస్టు మహోపాధ్యాయులు ఈ దేశంలో, భారతదేశంలో విప్లవోద్యమాన్ని రగిలించి ఉద్యమ స్ఫూర్తి నింపిన కేజీ సత్యమూర్తి గారి ద్వారా నాకు ఆయన 38 సంవత్సరాలకు హైదరాబాద్లో సందర్భంగా కక్షిగా మిత్రులు తీసుకుపోయినప్పుడు సత్యమూర్తి గారు నాకు పరిచయం చేశాడు సాంబశివరావు గారిని. ఆ పరిచయం కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు కలుస్తున్న క్రమంలోనే మరి దుర్మార్గమైన బ్రాహ్మణీయ సంస్కృతికి బలైన వేముల రోహిత్ మరణం తర్వాత మహబాద్ పట్టణంలో తిరుమల జగన్నాథ భవనంలో వారి స్మృతియార్థము ఓ సదస్సు జరిగితే పెద్దలు బెల్లయ్య నాయక్ గారు, వీరు సాంబశివరావు గారు ఇద్దరు కూడా వచ్చారు ఆ సదస్సు నిర్వహించడం. అట్లా నాకు ఓ 4-5 సంవత్సరాలకు ఒకసారి, 3-4 సంవత్సరాలకు ఒకసారి కలుస్తూ పోతున్నాము. వారికి వారితో ఉండబడిన అనుబంధం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు మనం ఇవాళ ఈ కార్యక్రమానికి పెద్దలు రిటైర్డ్ ఎంఆర్ఓ గారు బాలరాజు గారు వచ్చారు. అదేవిధంగా మల్లెల నరసింహారావు గారు వచ్చారు. అదేవిధంగా డాక్టర్ శ్రీనివాసరావు గారు వచ్చారు. కృష్ణప్రసాద్ గారు కూడా మీకు తెలుసు. ఇవాళ కృష్ణప్రసాద్ గారు ఒక కళాశాల ప్రిన్సిపాల్గా కాకుండా సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించి సామాజిక ఉద్యమాల్లో మేమున్నాము, మా వంతు సహాయ సహకారం మేము నిలబడతామని ఘంటాపదంలో ముందు నిలబడిన వ్యక్తులలో, ఈ ప్రాంత వ్యక్తులలో కృష్ణప్రసాద్ ఒకరనే విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలి. ఉపాధ్యాయులే కాదు, ఒక 25,000 మంది డిగ్రీ కళాశాల పిల్లలకు సర్టిఫికెట్లు అందించిన వ్యక్తి. సామాజిక స్పృహ కలిగి ఇవాళ బాలుభారత కోవడం దిద్దుతోనే
మన సమస్యలు ఏవైతున్నాయో, మన వర్గాల సమస్యలు ఏవైతున్నాయో వాటన్నింటినీ ఒక్కొక్కరికి ఇద్దరిద్దరుగా ముగ్గురుగా కలిసినప్పుడు కూర్చొని మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి కృష్ణప్రసాద్ గారు. ఈ అంతటి నేపథ్యం చూసినప్పుడు సాంబశివరావు గారికి ఉండబడిన గొప్ప నాయకత్వ లక్షణాలను ఈనాడు బీసీ సోదరులందరూ కూడా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ కూడా మనం అంకితం చేసుకొని మనం ఒక గుండెలో నింపుకొని వారి స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడం కోసం మనందరం కూడా కలిసి మనం పయనించాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇవాళ దేశంలో ఈ రాష్ట్రంలో ఉండబడిన జనాభా లెక్కలు వచ్చినప్పుడు ఎస్సీలు మాదిగలు 38 లక్షల మంది ఉన్నారన్నారు, బీసీలు ఉన్నారు. బీసీలు ఎస్సీలు ఎస్టీలు కలిపితే మెజార్టీ ప్రజలు మనం ఉన్నాక ఈ రాజ్యం వేలే వాళ్ళకి వచ్చినప్పుడు అగ్రవర్ణాల చేతిలో ఉంది. ఎందుకు? బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, నీకు ఏది లేకపోవచ్చు కానీ ఓటు అనే హక్కు మీకు ఇస్తున్న ఈ హక్కు ద్వారా మీరు ఒక ఉన్నతమైన స్థితికి రావడం కొరకు, రాజ్యాధికారం రావడం కోసం మీరు అందరూ ప్రయత్నం చేయాలి, ఆ వైపున ప్రయాణం చేయాలని చెప్పిన వ్యక్తులలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనే మనం విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మిత్రులారా, ఇంకొక మాట, ఈరోజు ఈ తెలుగు నేల మీద ఒక సత్యమూర్తి, ఒక పెద్ద హైకోర్టు అడ్వకేట్ బొజ్జ తారక గారు, మందకృష్ణ మాదిగ సరసన నిలవగలిగిన వ్యక్తులు ఎవరంటే సాంబశివరావు గారు ఒక్కరే అనే విషయాన్ని సందర్భంగా మీ అందరూ గుర్తు చేస్తున్నా. సత్యమూర్తి గారు పెద్ద గొప్ప విప్లవకారుడు, బొజ్జ తారక గారు ఈ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఏ సమస్యలైనా హైకోర్టులో వాదించి గెలిపే లక్ష్యంగా పెట్టుకొని పనిచేసిన బొజ్జ తారకం గారు, అదేవిధంగా ఇవాళ మాదిగా రిజర్వేషన్ పోవడం వల్ల ఎంఆర్ కేసులు స్థాపించి ఎంతో మందికి ఒక దిక్సూచిగలబడ్డ మందకృష్ణ మాదిగా, అదేవిధంగా సాంబశివరావు గారు కూడా వారి సరసన నిలబడగలిగిన వ్యక్తి, ఏకైక వ్యక్తి అనేది ఈ సందర్భంగా మీరు గుర్తు చేసుకున్నాం. ఎందుకంటే ఈ తెలుగు నేల మీద చాలా ఉద్యమాలు పెట్టాయి, ఒక్కొక్క ఉద్యమానికి ఒక్కొక్క స్ఫూర్తి. అన్ని ఉద్యమాల్లో సాంబశివరావు గారు తన స్వదాగా పాల్గొని, ఏదో ముచ్చట చెప్పుడు కాదు, స్వదాగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమం ద్వారా వచ్చిన స్పందనను గుర్తించి వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా అందించి వారిని చైతన్యపరిచి ముందుకు నడిచిన వ్యక్తి. ఓ కవిగా, ఓ గాయకుడుగా, ఒక రచయితగా ఇవాళ ఎన్నో కార్యక్రమాల్లో ఎన్నో ఉత్సవాల్లో ఆయన నిలబడే వ్యక్తి. వారి వర్ధంతి కార్యక్రమానికి పిలువగానే వచ్చేసిన రాష్ట్ర నాయకులకు, సామాజిక అధ్యయన వేదిక రాష్ట్ర నాయకులు మిత్రులు సదానందన్న గారికి, కొట్టబొత్తుల యాదగిరన్న, సీనియర్ అడ్వకేట్ మహబాద్ ప్రాంతంలో అనే వ్యక్తి గారికి, మీ అందరికీ కూడా ఈ కార్యక్రమం వచ్చినందరూ కూడా జేపీఎంలు ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.